ఈ రోజు మనం చూడబోయే గ్రామం మందపల్లి. ఈ మందపల్లి గ్రామంలో ఉన్న ఆలయం భారతదేశంలో ఇక్కడ ఒక్క చోటే ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇక్కడ ఒక్క చోటే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అది ఎలాగో ఈ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అయితే తెలుసుకుందాం. ఇక రావులపాలెంలో ఉండే కోనసీమ ముఖద్వారం గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. కోనసీమలోకి అడుగు పెడుతున్నాము అంటే ముందుగా అందరికీ కనిపించేది ఈ కోనసీమ ముఖద్వారమే. ఈ కోనసీమ ముఖద్వారం దాటి ఒక 9 కిలోమీటర్లు వెళితే ఈ మందపల్లి గ్రామం వస్తుంది. కోనసీమ ముఖద్వారం నుంచి ఈ మందపల్లి వరకు కూడా రోడ్డుకు అటు ఇటు పచ్చని చెట్లే కనిపిస్తాయి. ఈ పచ్చని చెట్ల మధ్య మనం ప్రయాణం సాగినట్టు కూడా మనకి తెలియదు. మన భారతదేశంలో అలాగే ప్రపంచంలో చాలా ఆలయాలలో మనం శనేశ్వర స్వామిని పూజించడం చూస్తాం. కానీ ఈ భారతదేశంలో ఉన్న ఈ మందపల్లిలో మాత్రం శనేశ్వర స్వామిని ఒక్కరిని మాత్రమే పూజించడం చూస్తాం. ఇక ఈ వీడియోలో ఆ స్వామి గురించి, ఆ స్వామి యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ గ్రామంలో ఉన్న చింతం కృష్ణం గారి 100 సంవత్సరాలు పైనే దాటిన మండువలోగుల గురించి కూడా తెలుసుకుందాం. మనం మందపల్లి రాగానే ఈ ముఖద్వారం అయితే కనిపిస్తుంది. ఈ కోనసీమలో ఈ మందపల్లి అనేసరికి శివుని చేత ప్రతిష్ఠించబడిన శనేశ్వర స్వామి గుడి ఉందని మనం చెప్పుకున్నాం కదా. ముందుగా ఏంటి అంటే మనం ఈ గ్రామం చూద్దాం. గ్రామం చూసిన తర్వాత ఈ మందపల్లిలో శివాలయం చూసి, ఈ గ్రామం చాలా బాగుంటది అన్నమాట. ఎలా అంటే అన్ని రకాల పంటలు పండిస్తారు. ఆ లంకలోకి వెళ్ళి అది ఎలా ఉందో అది కూడా చూద్దాం. నమస్తే అండి. ఇక్కడ శనేశ్వరుని శివుడు ప్రతిష్ఠించారంట కదండి. అంటే ఎక్కువ మంది వస్తా ఉంటారండి. ఎక్కువ బాగా విశిష్టత అంటారండి. త్రయోదశి శనివారం అమావాస్య ముందు వచ్చిన దానికి బాగా ఎక్కువ. మళ్ళీ పూర్ణ ముందు త్రయోదశి శనివారం వస్తుంది, అందరూ సగం వస్తారు. ఇప్పుడు అమావాస్య ముందు శనివారం బాగా గట్టిగా వచ్చేస్తున్నారు. సినిమా యాక్టర్స్ కూడా ఎక్కువ వస్తారండి. ఎన్టీ రామారావు గారు కూడా వార్షికంగా ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వస్తారండి ఆయన ఇక్కడికి. జూనియర్ ఎన్టీఆర్ కూడా. జూనియర్ ఎన్టీఆర్ రాడు, పెద్ద అతను ఆయనే వచ్చాడు. ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి వచ్చాడు. తర్వాత ఏమో బాలకృష్ణ గారు వంశపరిపరంగా ఆయన వచ్చిన నాన్నగారు వచ్చిన టైం కి అదే రోజు వస్తాడు. పెద్ద పండుగ మనం కొత్తపేట పెద్ద పండుగ ప్రబల తీర్థమైంది. ఆ రోజు మేము ప్రబల మందు కాల్చుకుని వచ్చేస్తే ఆ వంతుని దగ్గరికి, ఆ వంతుని మీదకి అప్పుడు నడిచి వచ్చాడండి. కారు వెళ్ళి మార్గం లేదు. అప్పుడు బాలకృష్ణ గారు నడుచుకుంటూ వెళ్ళారు అక్కడ. బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు అప్పుడు పెద్ద వంతుని లేదండి. అప్పుడు నడుచుకుంటా ఆయన తోటి నేను నడిచి ఆయన అభిమాని. నేను ఎన్టీఆర్ గారు అభిమాని. నేను తెలుగుదేశం గ్రామం ప్రెసిడెంట్ మందపల్లికి. అలా కనిపించలేదు, చాలా సింపుల్ గా ఉన్నారు మీరు. సింపుల్ గా ఉన్నారంటే ఇగో ఈ మహానుభావుడు వచ్చాడు కదా. ఎవరండి? ఇంకా జగన్ సంవత్సరాల నుంచి ఏమీ రావట్లేదండి. పోయినట్టుగా ఉన్నట్టుగా. అదే అదే. ఇక్కడ ఏనుగు మహల్ అని ఉంది ఏంటండి ఊరు? ఏనుగు మహల్ అంటే అండి మందపిల్లి అద్దు లేదండి. మందపిల్లి అంతా కాలువ అవతలించండి. మహల్ ఉండడానికి కారణం ఏంటండి? కారణం ఏం లేదండి. అంటే ఆ మందపిల్లి అద్దు ఇక్కడ యువతలు లేదు. భూమి అంటే ఇదంతా మందపిల్లిదే. భూమి ఈ గొయ్యి కూడా మందపిల్లిదే అండి. మందపిల్లితనం మీదే. కానీ అంటే కొంతమంది రాజకీయవేత్తలు బోర్డు అలా పెట్టలేదని అలా పెట్టారు వైఎస్ఆర్ పార్టీ గారు. ఇళ్ళ నుంచి ఇలాగే ఎప్పుడు లేదు మా రెండు ఊళ్ళకి. అంతే తప్ప ఎప్పుడు అన్నదమ్ములు భావంగా లేదు. ఎనుమాల్ అంటే ఇంకో ఊరండి. ఇదే అండి ఎనుమల్ అంటే ఈ కాలువ పక్కనే. ఇది చిన్న ఊరు మాట ఎనుమాల్ అనేది. ఓకే ఓకే. లోపలేమో శనేశ్వరం మందపల్లి. అది ప్రత్యేక పంచాయతీ. కొత్త మీద 2 వార్డులు. ఓకేనండి, సరేనండి, థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. ఓకే.
ఈ మందపల్లి గ్రామం మనం రావాలి అంటే మిగతా రోజుల్లో అయితే ఇలా ఖాళీగానే కనిపిస్తుంది, కానీ ఒక్క శనివారం శని ఏకాదశి ఆ శనికి సంబంధించిన రోజుల్లో ఈ గ్రామం రావాలి అంటే చాలా కష్టమైన పని అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ఈ శనీశ్వరుడి గుడి చుట్టూరు కూడా ఆ రోజుల్లో అస్సలు ఖాళీ అయితే ఉండదు. మనం డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్లకుండా ఒకసారి గ్రామం చూసి ఈ గ్రామం తరువాత మన ఇక్కడ ఉన్న లంక, ఈ గ్రామానికి ఎక్కువ లంక ప్రాంతమే ఉంటుంది, తక్కువ గ్రామం ఉంటుంది, ఎక్కువ పొలాలు పండే లంక ఉంటుంది. ఆ రెండు చూసిన తర్వాతే మనం గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఈ గ్రామంలో ఉన్న చింతం కృష్ణం గారి ఇల్లు గురించి అయితే, ఈ మండువా లోగిలి ఇంటికి అయితే పివి నరసింహారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇంటికి వచ్చి ఇక్కడే భోజనం అది చేసి వెళ్ళారు. అదే విధంగా అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళారు. ఇక మర్రి చెన్నారెడ్డి గారు కూడా ఈ ఇంటికి వచ్చి వెళ్ళారు. ఇక అలాంటి ఇంటిని చూసి ఆ ఇంటి గురించి తెలుసుకున్న తర్వాతే మనం ఈ ఆలయాన్ని అయితే చూద్దాం. మనం ఫస్ట్ హారిజన్ అంటే ఈ ఇంటి కట్టక ముందు ఆ హౌస్ లోంచి అన్నదమ్ములు ఇందులోకి వచ్చిన తర్వాత ఈ హౌస్ అయితే కట్టడం జరిగింది. చేయించారు. ఓకే, ఇది హాల్ కింద మాట అండి. ఇది హాల్ మొత్తం హాల్ ఇది. ఓకే, సెపరేట్ అయ్యాక అలాగా లేకపోతే ఏక హాల్ కజేరి హాల్ అట్లా. ఓకే, ఇప్పుడు ఈయనండి హౌస్ మా మామగారు. మీ మామయ్య గారు. మా మామగారు తండ్రి కట్టించారు. ఈయన తండ్రి. ఓకే, ఇది మీ మామయ్య గారు. ఈ తర్వాత టైల్స్ వేయించినట్టున్నారు. ఓకే, హాల్. ఓకే, ఈ లైటింగ్ మండువాలో పడుతుంది అంటారా? వేయండి వేయండి వేయండి. ఈ లైటింగ్స్ మండువాలో పడ్డం కోసం అండి. ఇక్కడ బాపు బొమ్మకు వెళ్ళాక పిక్చర్ క్లైమాక్స్ అంతా ఇందులోనే తీసారు. ఓకే, బాపు అంటే సినిమా మూడంతులు ఇక్కడే. ఓకే, ఇక్కడ మెదిరేస్తారు అన్నది తీసారు, కానీ క్లైమాక్స్ సాంగ్ ఇందులోనే తీసారు. మీరు చూస్తే యూట్యూబ్ లో పడుతుంది. తీస్తానండి, తర్వాత ఫొటోస్ అవి తీస్తానండి. చాలా బాగుందండి హౌస్, చాలా పెద్దగా ఉంది హాల్ కూడా మీకు మండువ. ఇప్పుడు కూడా వర్షం దీంట్లోనే పడుద్ది. ఓకే, దీని అలా పడేసి వెళ్ళిపోద్ది. తీసి ఓకే, అది దాంట్లోంచి నీరు పడేది. ఓకే, కానీ మాకు ఏంటంటే ఓపెన్ గా అప్పట్లోనే మా మామగారే గ్లాస్ అది తీసేసారు. ఓకే, మీకు వర్షాకాలం చాలా బాగుంటది కదండి చూడడానికి. అది ఆ ఫీలింగ్ వేరే ఉంటది. వర్షం పడతా ఉంటే ఇంట్లో ఉండి ఇలా కుర్చీలో కూర్చొని చూడండి. ఓకే, ఈ టైల్స్ ఒక్కటే మార్చారన్నమాట అండి. ఇది ఓకే. ఓకే, చేయించారు. ఈ బల్ల కూడా ఇది కూడా చాలా బాగుంది. అప్పుడు పెట్టారండి. ఓకే ఓకే మేడం. మీ ఆర్ట్ డైరెక్టర్ గారు ఆయన, మీ అల్లుడి గారు. ఇప్పుడు పక్కన ఉన్నారు ఆవిడే కదా మీ డాక్టర్? అదే వచ్చిందా? ఓకే ఓకే, మీ పాప ఆవిడ. ఓకే ఓకే, పైన మీ ఫ్యామిలీ అండి అది? ఓకే, మీరు హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు మేడం మీ అమ్మాయి గారి ఇంటి దగ్గర? ఓకే ఓకే సార్. ఓకే ఓకే, ఇంక ఇల్లు అది మీరే మెయింటెనెన్స్ మీరే చూసుకుంటారు?
మీరే రోజుకి మీరు ఒకసారి తుడుస్తారని మనుషులు ఉంటారు, లేదని మనం చేసుకోవాలన్నా కష్టమేనేమో, చాలా పని ఉంటుందేమో. ఈ పెంకది మీరు చాలా మంది వేరేది కొనుక్కుని పక్కన పెట్టుకుంటున్నారు, మీరు కూడా అలానే? 4 లక్షలు ఖర్చు. ఓకే. ఏంటంటే మనకి ఇల్లు కావాలనుకుంటే పూర్వం పెద్దల కంటే ఇల్లు కావాలనుకుంటే మనం తప్పదులేండి, కొంచెం కష్టమైన ఇష్టంగా చేసుకోవాలి ఆ విషయం. మేము మూడో తరం. ఓకే. ఇంటి కోడలు. ఇంకైనా మీ మావయ్య గారు అన్నా ఇంకా చేశారంట కదండి? అవునన్నా. వాళ్ళు కట్టడం ఒక ఎత్తు అయితే, మీలాంటి వాళ్ళు కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఉండాలి చూసుకోవాలనుకోవడం ఇంకొక ఎత్తు మాట అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితే మేము ఇంట్లో ఉండలేము, మేము చేయలేము అంటారు అన్నమాట. అప్పుడు తరం కాబట్టి మీకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉంటాయో లేవో తెలియదు. అవును. థ్యాంక్స్ అండి. మనకి చల్లగా ఉంటుంది, వేసంకాలం వస్తే మాత్రం ఎక్కడ ఉండబుద్ది. ఇక్కడికే ఇది వరకు కూడా చాలా మంది వేసంకాలం వస్తే ఈ అరుగుల మీద అది కూర్చోవడం, ఇక్కడికి వచ్చి కూర్చునేవారు మాట, రాత్రుళ్ళు అరుగు మీద పడుకోవడం. ఓకే. ఇప్పటికీ కూడా కూర్చుంటారు, అందరూ వచ్చి అరుగు మీద కూర్చుంటారు. ఓకే. మాత్రి గారు ఇంకా ఉన్నారు కదా, ఈయన కూడా పర్లేదు. మనం ఇప్పుడు చూడొచ్చు, స్టార్టింగ్ హౌస్ అంటే ఈ హౌస్ వచ్చేసరికి 100 years పైన అవుద్ది. దీనికి ముందు తరం అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి తర్వాత వాళ్ళ వారసులు ఇక్కడికి వచ్చారన్నమాట. సార్ ఇక్కడ ఉన్నారు, మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు. అసలు ఈ మండువాలోగుల హౌసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మాకేంటంటే ఎక్కడికక్కడ మండువాలోగుల ఇల్లు కొలాప్స్ అవుతున్నాయి, తీసేస్తున్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంచుతున్నారు. మీ పూర్వీకులది ఉంది, తర్వాత ఉంది, మళ్ళీ మీరు ఇలా అన్ని అలానే కనిపిస్తాయి సార్. ఈ హౌసెస్ హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటంటారు అసలు? మా ఫాదర్ అన్నదమ్ములు ముగ్గురండి. ఓకే సార్. వాళ్ళు అంటే మా తాతలు ముగ్గురు. ఓకే. చింతవెర్రి గారు, శాషయ్య గారు, బాపయ్య గారు అని ముగ్గురు ఉండేవారండి. ముగ్గురు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ఇంట్లో నుంచి 2 అన్నదమ్ములు ఇందులోకి వచ్చేసారండి. వీళ్ళు ఏమైందంటే ఒక ఆయనకేమో పిల్లలు లేరు, ఒక ఆయనకేమో రామారావు గారికి ఒక్క కూతురు, వెంకటరామయ్య గారు మా ఫాదరు, ఆయనకి మేము ముగ్గురు కొడుకులం, ఒక కూతురు. మేము ఆయన ఒక్కడో ఉండటం వల్ల ఏమైందంటే అది ఇల్లంతా కూడా 24 గదులతో ఉందండి. అది 24 గదులు. ఎటు 3 వైపులా కూడా, ఈదులో కాకుండా 3 వైపులా కూడా విశాలమైన దొడ్లు, దానికి కావాల్సిన అకామిడేషన్. పూర్వం అల్లుళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఆ రోజుల్లో వంటలు చేయడానికి అందరూ చేయడానికి అకామిడేషన్. అంటే ఈ రోజుల్లో అన్ని వచ్చినాయి కానీ ఆ రోజుల్లో మాత్రం చాలా పకడ్బందీగా చేసేవారు. వచ్చిన వాళ్ళందరూ 15 రోజులు ఉంటాం, 20 రోజులు ఉంటాం. 6 సిస్టర్స్ మా ఫాదర్కి, అందరిని ఎలా వచ్చేసి బాగా చూసుకునేవారు. అకామిడేషన్ ఉండేది, చాలా బాగా చూసుకునేవారు. అయితే మా తాతయ్య గారు అప్పుడు జిల్లా బోర్డు మెంబర్ చేశారు, చింతవెర్రి గారని. ఆ రోజులో గుర్రం 1000 ఎకరాల పొలం చేసేవాడు ఆయన. ఇంకోసారి చిన్నది ఏటుగొట్టుకి చేర్చుంది కదా సార్, ఆ రోజులంతా బిల్డింగ్ ఎలా కట్టగలిగారు అసలు మండువాలో? 1953కి ముందండి గోదావరి నది ఊర్లోకి వచ్చేసిందండి మా ఇంటి ముందు నుంచి. దీని తర్వాత కౌసుకు ఉందండి. ఈ కౌసుకు నుంచి వెళ్ళడం, ఈ నీరు రావడం ఇవన్నీ ఇబ్బందిగా ఉండేదండి. ఉండేది కదా అంటారు అప్పుడు? ఏటుగట్టు లేదండి. ఏటుగట్టు లేకపోతే ఏమైందంటే కట్టుకుని ఇళ్ళన్నీ కూడా హైట్ లో కట్టుకునేవారు. అయిన చేత ఈ మందపల్లి గ్రామానికి ఏమో ఊరు చిన్నదేనో, అగ్రికల్చర్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్ ఎక్కువ అండి. ఇది లంకలు అంతా. 1953 తర్వాత అండి కళా వెంకటరావు గారు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నప్పుడు కపిలేశ్వరం జమీందార్ గారు వీళ్ళందరూ కలిసి మా తాతయ్య గారు హయాంలో ఈ ఏటుకట్టేశారండి. ఈ గ్రామంలో ప్రసిద్ధ దేవాలయం మందేశ్వర శనేశ్వర స్వామి ఉందండి. దానికి పూర్వం అది ఉండేది. తర్వాత ఇల్లు ఉండి 1, 2, 3 ఇల్లు, గంధవరం ఇల్లు, చింతవరం ఇల్లు, మా ఇల్లు ఉండేది. మిగతా అన్ని పల్లెటూర్లు, చాలా అన్ని తాటాకిల్లే. చాలా ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది లేకుండా ఉండేది. అంతా వ్యవసాయేతర భూములే. 24 గదులు కూడా ఎంత హ్యాపీగా ఉంటదంటే అండి, ఒక్కొక్క గోడ 24 అంగుళాలు.
ఏమండి పైన మిద్ది ఉంటది, మిద్ది మీద మనిషి నుంచి సామాన్లు పెట్టుకునేవారు. ఇప్పుడు వేసాకాలం అయితే అండి చాలా కూల్గా ఉంటది, శీతాకాలం అయితేనేమో వెచ్చగా ఉంటది. ఒక ఇంజనీరింగ్ ప్లాన్ లాగా అనమాట అండి. ఈ అరుగు మీద ఊళ్ళో జనం అందరూ వచ్చి అరుగు మీద పడుకునేవారు అండి. పడుకుంటే వేడిగా ఉండేది, సమ్మర్ లోనేమో చల్లగా ఉంటదండి. ఏం చేతంటే హైట్ కదండి, ఈ గోడలు వెడల్పు కాబట్టి కింద నేపరా వేసారండి. ఈ రోజు కూడా ఏసీలో కంటే కూడా ఇంత మంచి బిల్డింగ్ లో కంటే కూడా అందులో సమ్మర్ లో చాలా బాగుంటుంది. అందులో మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. పెళ్ళిళ్ళు జరిగినా ఏం జరిగినా ఉండేది. మా అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుంటుంటే 30 మంది వేద పండితులు అక్కడ చదువుతుంటే పైనుంచి వర్షం పడింది. విపరీతమైన వాటర్ ఫాల్స్ లాగా మన జలపాతంలో పడుతుంటే పక్కనే పూజలు జరుగుతుంటే వేద పండితులు అందరూ మీకు ఇలా శుభకార్యం జరుగుతున్నప్పుడు ఈ వండువాలో కురవడం అనేది అంటే ఎంత సైంటిఫిక్ అంటే వర్షం పడటం మనం ఎక్కడో చూడాలి. వర్షాకాలం మన ఇంట్లోనే పడుతుంది. ఎంత కురిసినా గదిలోకి ఎక్కడికి వాటర్ వచ్చింది కదండి, జల్లు కూడా పడేది కదా. అంత సిస్టమేటిక్ కట్టారండి. అంచేత అంతా టేకుతో కట్టారండి. వీళ్ళంతా టేకే. రాజమండ్రి నుంచి రహదారి పడవలో కాలువలోని తీసుకొచ్చేసారు. చాలా మంచిదండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడున్న ఈ కాంక్రీట్ ఇళ్ళ కంటే ఆ ఇళ్ళు చాలా బాగుంటాయండి. పోషించడం, పెంకు గింకు ఇవన్నీ చేసి కలపలు చేయటం అనే దానికి కొంచెం ట్రబుల్ అవుతుంది. అయితే రాను 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 సులువైన మార్గాలు ఈ మొదలెట్టారు. అది మాత్రం మెయింటైన్ చేయడానికి నిజంగా మనస్ఫూర్తిగా నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా మంచిది. చాలా హ్యాపీగా మా బ్రదర్ ఉంటున్నారు, మా వదిన గారు ఉంటున్నారు, తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి ఉంటున్నారు. దాన్ని అభివృద్ధి చేయటం అనేది మాత్రం నాకు చాలా ఇష్టం. మీ నాన్నగారు అప్పట్లో చింత వెంకటరామయ్య గారు అండి. చింత వెంకటరామయ్య గారు అంటే బాగా వ్యవసాయం అంటారు. అప్పుడు ఏమన్నా రాజకీయ పదవులు ఏమన్నా? ఆయన 19 వ్యవసాయం చేసేవారు. ఆయన సాయంకాలం అయ్యేటప్పటికి స్వయంగా వెళ్ళి పొలాలు చూసుకుని వచ్చేవారు. 1964-70లో సమితి ప్రెసిడెంట్ చేశారండి కొత్తపేట సమితి ప్రెసిడెంట్. ఇంతకు ముందు మేము కోసూరు నగర్ వెళ్ళాం. ఆయన మా నాన్నగారు తర్వాత రామకృష్ణరాజు గారు. అయితే అండి ఫస్ట్ అండి సమితి పుట్టిన తర్వాత ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ జగ్గిరెడ్డి గారు అండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తాతగారు, ఆయన పేరు ఇప్పుడు జగ్గిరెడ్డి పేరు. వాళ్ళది కూడా మంచి ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి రాజుగారి ఫ్యామిలీకి ఒక 4 పార్టీలు ఎలా ఉన్నా మేమందరం ఐకమత్యంగా అన్నదమ్ములాగా ఉంటాం. అయితే జగ్గిరెడ్డి గారి తర్వాత ఏమో బండారు వెంకటరామ మన పెద్దవెర్రి గారు వాడపాలెం అండి. ఆయన తర్వాత చింత వెంకటరామయ్య గారు. చింత వెంకటరామయ్య గారితో కోసూరు రామకృష్ణరాజు. కోసూరు రామకృష్ణరాజు తర్వాత గొల్లపిల్లి సూర్యారావు అండి. గొల్లపిల్లి సూర్యారావు వైఫ్ కూడా మా ఫాదరే టీచర్ ఉద్యోగం ఇచ్చారు. అంటే ఆ రోజుల్లో 200 మందికి ఇచ్చారండి. ఎలాగంటే రిక్రూట్మెంట్ సెలక్షన్ బోర్డు ఉండేదండి పవిత్ర జిల్లా పరిషత్లో. అంచేత ఈ మండువా ఇల్లులు అన్నది చాలా మంచి కాన్సెప్ట్ అండి, మాకు చాలా ఇష్టం. మీరు వచ్చి ఇదంతా చూసి చేయడం. ఇందులో కూడా సినిమాలు తీశారండి. బాపు బొమ్మకు పెళ్ళని రవిరాజా పినిశెట్టి ఒక పిక్చర్ తీసాడు. ఇందులో చాలా బాగా చూసాడు. ఒక ఉమ్మడి కుటుంబం యొక్క ఐకమత్యం ఎలా ఉంటుంది, ఒక కలిసి ఉండటం వల్ల ఎలా ఉంటుంది, ఇంట్లో పని వాళ్ళు ఎలా ఉంటారు, ఐకమత్యం ఎలా ఉంటుంది, ఈ పెళ్లిళ్ళు జరిగినా ఇంకోటి జరిగినా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక ఐకమత్యం కోసం, అందరూ కలిసి ఉండటం కోసం, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా బాగుంటుంది, అందరూ కలిసి మాట్లాడుకుంటా బాగుంటుందని అప్పుడు అలాగా సినిమా తీయడం జరిగింది. ఈ ఊర్లో అరుగు మీద అందరూ పడుకునేవారు. పెద్ద ఇల్లు ఇదే, చల్లగా ఉంటుందని పడుకునేవారు. ఒక ఎలక్ట్రిఫికేషన్ వచ్చినా, ఒక టెలిఫోన్ వచ్చినా, ఒక రేడియో వచ్చినా, ఒక టీవీ వచ్చినా మొత్తం అందరూ. ఇప్పుడు ఈ మధ్యన ఒక 10 years నుంచి ఎక్కడికక్కడ అప్రోచ్ అయింది. కానీ ఇప్పటికీ కూడా మీరు మందపల్లి గ్రామంలో ఎక్కడైనా చింతవారి ఇల్లు పెద్దింటికి వెళ్ళండి అని అడ్రస్ మీకు ఈజీగా చెప్పారు. మీరు వచ్చి ఇలా షూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. గుడ్, వెరీ నైస్, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు గుడికి కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు మా ఈదిలో మా మెట్లు ఒక 12 మెట్లు లోపలికి ఉంటాయి. ఓకే, రోడ్డుకి ఒక ఇంత ఎత్తు. ఇప్పుడు మనం ఎత్తు అరుగులు ఉంటాయి కింద. ఓకే, అంటే అలాగే మీరు ఇప్పుడు చూడాలనుకుంటే మందేశ్వర శనేశ్వర స్వామి దేశ ప్రఖ్యాతిగా దానికి కూడా నేను చైర్మన్ చేశాను 4 సార్లు. ఈ ఊరికి నేను 20 సంవత్సరాలు సర్పంచ్ చేశాను ఏకగ్రీవంగా 20 సంవత్సరాలు 1980 నుంచి అండి. అయితే
లోపలికి వెళ్తే అండి గుడి అండి, గుడి తర్వాత లోపలికి దిగుతారు. లోపల నుంచి వెళ్ళాక అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వేణుగోపాల స్వామి మందేశ్వరం ఇంకా కొన్ని మెట్లు దిగి లోపలికి వెళ్తారు. ఖచ్చితంగా మీరు షూట్ చేసినప్పుడు ఎంత హైట్లో కిందకి వెళ్తున్నారంటే అప్పుడు గోదావరి పరిస్థితుల్లో ఆ రోజుల్లో అది ఎలా ఉన్నది అన్నది మీకు అర్థమవుతుంది. అంటే తర్వాత ఎత్తు పెరిగి మట్టుకు ఎత్తు పెంచలేదు. మాకు అక్కడికి వెళ్తే అలా ఎప్పుడు పరిస్థితులు కనిపిస్తాయి. చాలా బాగుంటుందండి. ఇప్పటికి కూడా గౌరు మర్యాదలో మంచి చెడ్డ ఒక రకమైన ఇది కట్టుబాట్లు గ్రామంలో చాలా బాగుంటదండి. మా విలేజ్ మీరు మీ విలేజ్ గురించి దేశం మొత్తం మీద కూడా వినిపిస్తుంది మందపల్లి. చాలా చాలా మా అమ్మవారు అండి గోదావరిలో లంకాలం గుడి ఉండేదండి ఎక్కడ గోదావరిలో. దాన్ని ఏం చేశారంటే చింతం సుబ్బారావు గారు మా చిన్న ఆ ఇంట్లో ముగ్గురులో ఒక ఆయన కొంత డబ్బులు ఇస్తే మేము కొంత డబ్బులు వేసుకుని ఊరు వారందరి సహకారంతో గట్టు మీద తీసి గుడి మేమే కట్టాం. దాని మీద మా పేరు ఉంటుంది. అది ఏమైందంటే అండి ప్రతి సంవత్సరము అక్కడ సంక్రాంతి 3వ రోజు అండి. అసలు పూర్వం లేదండి. లంకాలమ్మ అమ్మవారి గుడి మీద మహాలక్ష్మి అమ్మవారికి ముందే లంకాలమ్మ గట్టు మీద తీసుకొచ్చి గుడి కట్టిన తర్వాత ఏమైందంటే అండి ఈ ఇసుక ర్యాంప్ నేనే తీసుకొచ్చానండి. ఈ ఊరికి ఇసుక ర్యాంప్ లేదు. ఒక 200 మంది పని చేసుకుంటారు. వాళ్ళందరూ ఒక రూపాయి 2 రూపాయలు తీసి మా అందరి సహకారంతో సంక్రాంతి 3వ రోజున ఒక క్రమశిక్షణగా ప్రభలు కట్టుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని సాయంకాలం 7 గంటలకి విపరీతమైన మందు కలుస్తారండి. 5 లక్షలు 6 లక్షల రూపాయలు 7 లక్షలు 10 లక్షల దాకా ఖర్చు పెడతారు. అబ్బో బ్రహ్మాండంగా ఎంత మంది వచ్చి ఎంత హ్యాపీగా చూసి ఆనందంగా ఉంటారో చాలా బాగా చేస్తారండి. ఎవరికి ఇబ్బంది లేదు. ఇసుక ర్యాంప్ వల్ల వచ్చే ప్రతి ఒక్క రూపాయి అక్కడ వేసే రూపాయి మా జట్టు వాళ్ళు వసూలు చేసేది మా అందరి సహకారంతో అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. చాలా బాగుంటుందండి. ఈ ఫార్మాలిటీస్ పూర్వం నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఇప్పుడు ఇంకా కూడా ఈ టెంపుల్లో అంటే అక్కడేంటి మేమేమో తాతగారేమో గంధవారేమో పుట్టింటోరు. ఈ కార్యక్రమాలు ఇప్పుడు 5 ఉంటాం. మెయిన్ గంధవారు, చింతవారు, సాధువారు, కుంపట్ల వారు, బ్రాహ్మలేమో మన కర్ణం గారు. మురకొండోళ్ళ పేరు ఎక్కువ అనిపిస్తుందండి ఈ గ్రామంలో. మురకొండ వారు మంచి కుటుంబం. మాకు వాళ్ళకి కూడా సత్సంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు ఏనుగు మహాలు గ్రామం కొత్తపేట ఈ గ్రామం కాదండి. అయితే మురకొండోళ్ళు కూడా మంచి ఫ్యామిలీ అండి. చాలా చక్కటి ఫ్యామిలీ. అంటే వాళ్ళందరూ ఇక్కడికి ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు మీరు ఈ కౌశికి దాటిన తర్వాత ఏనుగు మహల్ అండి కొత్తపేట. అది పూర్వ పిఠాపురం జమీందారు వారు ఏనుగులు అయి కట్టేయడం వల్ల ఏనుగు మహల్ పేరు వచ్చింది. అక్కడేమో శ్రీచక్రం గుడి ఒకటి పెట్టారండి. ఏనుగు మహల్ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఏనుగు మహల్ వచ్చింది. బ్యూటిఫుల్ అని చేత మందపిల్ల అన్నదేమో రెవెన్యూ విలేజ్, అదేమో కొత్తపేట హ్యామ్లెట్ అండి. మురకొండ వారు వీళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే మాకు అందరూ మంచి కుటుంబ సభ్యులే. మంచి అన్నదమ్ముల ఫ్యామిలీ. ఏమంటే ఇప్పుడు కూడా ఎస్సీ బీసీ అందరూ కూడా తాతయ్య గారని నాన్నగారని ఇప్పటికి మమ్మల్ని పిలుచుకుంటారు. మీరు అందరూ ఏమట్లేదు. మా ఊర్లో ఎక్కడికి వెళ్తే చాలా కులాలకి మతాలకి అతీతంగా వలసలు పెట్టి పిలుచుకుంటారు. నేను 80లో ప్రెసిడెంట్ అయ్యానండి. ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు పోలీసు కూడా మా ఊరు రాలేదండి. అంత ఐకమత్యంగా ఉండే. ఇక్కడే కచేరీ, ఇక్కడే మాట్లాడుకోవడం, కచేరీ సౌడి కబుర్లు చెప్పుకోవడం. ఏమంటే ఏదన్నా ఒక రాజహంసం అంటే ఇక్కడ ఒక రాజుగారు మందిరం లాగా ఐకమత్యం ఉంటే ఇంట్లో కూర్చుంటే అన్ని సక్సెస్ అవటమే. శివుడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు, శని చేత ప్రతిష్ఠించిన ఈశ్వరుడు. శని యొక్క దోషం పోవాలంటే ఈశ్వరుడు ప్రతిష్ఠ చేశారు. అంచేత శని చేత ఏమైనా ఇబ్బందులు పడుతున్నారంటే అది ఇక్కడ విముక్తి అవుతుందండి. శని చేత ఈశ్వరుడు. టాప్ ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్స్, సినిమా యాక్టర్స్, పెళ్లి కాని పిల్లలు, సూర్యాసిస్ తోటి అనారోగ్యంతో సక్సెస్. చాలా చక్కటి టెంపుల్ అండి. చాలా సెన్సిటివ్ టెంపుల్. టాప్ ఐఏఎస్ వస్తూ ఉంటారు. ఈవేళ నేను ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ పెద్ద ఆఫీసర్ కలాలంటే నేను ఈ ఊర్లో పుట్టినందుకు నేను వెళ్ళి ఈజీగా నేను అదృష్టవంతుడి. అంచేత నాకు చాలా ఎవరితో ఒక పని చేయించాలన్నా, ఒక మంచితనంగా చేయించాలన్నా, మనం ఇంతమంది ఆప్యాయత మనం చేసుకోవాలన్నా మీకు లాంటి వాళ్ళు వచ్చి మా దగ్గర కూర్చుని అన్ని చేసుకుంటాం. ఏంటంటే మేము ఏదో ఛానల్ పరంగా వచ్చాం కూడా మీ పక్కన కూర్చోగలుగుతున్నాం. లేదంటే అది కూడా కష్టమేమో. మీ వల్ల ఈ ఛానల్ వల్ల పూర్వపు ఉన్న మండువాలోగుల యొక్క విశిష్టత, ఆ ఇళ్లలో ఉండే ఉమ్మడి కుటుంబం యొక్క ఐక్యమత్యము, ఈ మధ్య కాలంలో రంగమార్తాండి అని, తర్వాత ఏమో ఏంటది బలగం సినిమాలు వచ్చినాయి. నిజంగా అవి చూస్తే అండి చాలా మంది చూడాలి, నేర్చుకోవాలి. నిజంగా బలగం సినిమా నిజంగా కూడా చాలా మంది అంటే మన ఆంధ్రాలో చూడలేదండి సినిమా. అది
తెలంగాణ అందరూ చూసారు అంటే అక్కడ లాంగ్వేజ్ తేడా తప్పండి, సేమ్ ఆల్దే మంది అదే సిచ్యువేషన్. నేను ఏమనుకుంటానంటే బలగం సినిమా కొంతమంది చూస్తే ఇంకా ఐకమత్యం పెరుగుతుందేమో అనుకుంటా ఉంటాను. దూరం అయిపోతున్నాను, అన్నదమ్ములు దూరం అయిపోతున్నాం, స్నేహితులు దూరం అయిపోతున్నాం, ఫ్రెండ్స్ దూరం అయిపోతున్నాం. నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను. నా ఈ 70 సంవత్సరాల అనుభవంలో చాలా మంచి సినిమా అండి, వెరీ హ్యాపీ, చాలా మంచిది, ఐకమత్యంగా ఉండాలి. తీసానండి నేను. ఓకే, థ్యాంక్ యూ. తీసానండి, వెళ్ళండి మా ఇల్లు. సార్ అది ఊరికి ఎలా పేరు వచ్చింది సార్? ఇది మా ఊర్లో మందేశ్వర స్వామి టెంపుల్ అండి, అదే శనేశ్వర స్వామి. మందేశ్వరుడికి మందుడు అని పేరు ఉంది, అందుచేత మందుడు మందపల్లి అని విలేజ్ కూడా మందపల్లి అని పేరు వచ్చింది. ఓహో, ఓకే సార్, ఓకే. మీకు ఆ దేవుడి పేరు మీదే మీ ఊరు అంత పేరు వచ్చింది. ఓకే, థ్యాంక్స్ సార్, చాలా సంతోషం బాబు. అక్కడ సార్ నమస్తే అండి. అదే మీరు జర్నలిస్ట్ గా కూడా తిరిగారంట అప్పట్లోనే, ఈనాడు చేశారు, 30 సంవత్సరాలు చేశారు. ఇంక ఇప్పుడు అంటే ఇంకా ఈ యాక్సిడెంట్ అయిన కానీ ఇంక బయటకి వెళ్ళకపోతున్నారు అనమాట అండి. ఇంకా అవునా సార్, ఓకే, 6 సంవత్సరాలు చేశారు. కానీ మంచి మీ నాన్నగారు వాళ్ళు కూడా అప్పట్లో సమితి చేసి ఇవన్నీ కూడా, మీ తాతయ్య గారు అంటారండి సమితి ప్రెసిడెంట్ చేసిందండి మీ నాన్నగారు. చాలా గ్రేట్ అండి, థ్యాంక్స్ అండి. మాకు వచ్చిన వెంటనే అవకాశం ఇచ్చి ఇల్లు కూడా చూపించినందుకు. అవునంటండి, సరేనండి. ఈ ఇంటిని చూసాం కదా, ఈ ఇంటి కొంచెం ముందుకొచ్చి ప్రహరీ డోర్ ఓపెన్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ గ్రామంలో ఉన్న శనీశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఆ ఆలయం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే ఏటుగొట్టు లేనప్పుడే ఈ హౌస్ ఇక్కడ ఉండడం అయితే జరిగింది. కానీ ఎన్ని వరదలు వచ్చినా ఈ హౌస్ అయితే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఒక్క పై పెంకు విషయం తప్ప మిగతా ఏ విషయంలో కూడా అప్పుడున్నంత మండువాలోగిలి స్ట్రాంగ్ ఇప్పుడున్న హౌసెస్ అయితే ఉండవు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయమే మందపల్లి శనీశ్వర స్వామి ఆలయం. మన రోడ్ నుంచి ఎంత డౌన్కి ఉందో ఆలయం అయితే చూడొచ్చు. అప్పుడు ప్రతిష్ఠించిన విగ్రహాలే ఇప్పటికీ అలా ఉంచారు. ఇక ఆలయాన్ని అయితే మార్చారు తప్ప విగ్రహాలు అయితే అవే ఉన్నాయి. చాలా డౌన్లో అయితే అలానే ఉంచారు. అప్పుడు ఏ విధంగా ఉన్నాయో, తర్వాత గ్రామం అయితే ఎత్తు పెరిగింది తప్ప ఆలయం అయితే అదే విధంగా ఉంది. ఇక ముందుగా అయితే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన లంక గురించి అయితే చెప్పుకున్నాం కదా. గ్రామం కన్నా ఈ లంక పొలం ఎక్కువగా ఉంటుంది. ఈ లంక పొలాల్లో పండని పంట అంటూ ఉండదు, అన్ని రకాల పంటలు పండుతాయి. ఈ ఏటుగొట్టు దాటితే ఈ పొలాలన్నీ ఇప్పుడు మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఇక్కడ పండే పంటలన్నీ చూసి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని చూస్తూ ఈ ఆలయం యొక్క విశిష్టత అయితే తెలుసుకుందాం. వంక తోటలో ఇది కందండి, అరటి తోటలో పచ్చిమిరకాయ. ఈ లంక భూమి ఎక్కువ ఉంటది అంటారా? లంక భూమి ఎక్కువ, బాగా అందరూ వ్యవసాయం మీదే. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడండి? మదికి సిద్ధాంతం అలా పంపేస్తారు. బాగా పండుతాయి అంటారండి? ఏమేమి పండుతాయండి ఎక్కువ? అరటి, తర్వాత మొక్కజొన్న, వంగ, ఇలా అన్ని పంటలు పండుతాయి. ఇంకా బొబ్బాసి పండుతుందండి. బొబ్బాసి కూడా వేస్తున్నారా? ఇంకా మీరు కూరగాయల గేట్లకి బయటకి వెళ్ళక్కర్లేదు. ఈ ఊరి మీద కూడా మీకు ఈ వ్యవసాయ భూమి ఎక్కువ ఉంటది అన్నమాట అండి. అవును, అంటే మీ ఊర్లో అంటారు లంక పొలాలన్నీ మీ ఊళ్ళో ఇక్కడ ఎవరికాలు పండించేసుకుంటారు. గోదావరి దాకా ఎలాగ ఉంటాయి? వీటికి వాటర్ ఎలా వద్దండి ఇప్పుడు అక్కడి నుంచి? పాయింట్లు బోర్ మీద. ఓకే, అక్కడ గోదావరి ఉన్నాయి, బోర్ బాగా పడుతుందేమోనండి వాటర్. అది కరెంట్ మోటార్లు. ఓకే, ఈ లైన్ వెళ్ళిపోయింది. సరేనండి అయితే.
ఇప్పుడు గేదెల కంటే మీరు గడ్డి ఇక్కడేనా ఇంక లంకల్లో? ఇదేనండి. ఇదే అంటే గడ్డి ఏం గడ్డి అంటారండి దీన్ని? శంగలండి. శంగల గడ్డి. ఒకసారి కొత్త మళ్ళీ వచ్చేద్దంటారా? వచ్చేద్దండి. ఇలా గేదెలు మేపుతా ఈ తోటలు అవి చూసుకుంటా ఉంటారండి మీరు? అవునండి, వంగ తోటలో తోట పాలు అవి తీసుకుని మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్ళిపోతారేమో. అవునండి, ఇక్కడ పాలు మనకి ఇంట్లోకి పాలు. ఓకే, మీరు ఇంకా వ్యవసాయం మీద డిపెండెంట్? వ్యవసాయం మీద. అట్టి తోటలో ఏమన్నా వేసారా? ఇది ఓన్లీ మీదేనండి? అది పని చచ్చిపోతుందండి, ఎల్లమాడిపోయి కదండి. ఓకే ఓకే, దానివల్ల ఇబ్బంది అయిన అరటి తోటలో గేదెలు. అవునండి, వంగ తోట ఈ 3 మీయమాట అండి. సరేనండి. అయితే మనం మందపల్లి గ్రామం చూసాం కదా, అలాగే ఇక్కడ అన్ని పంటలు పండితే అన్ని చూసాం. బంతి పువ్వులు కాడి నుంచి వంగ చెట్లు, మిగతా అన్ని పంటలు అయితే చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఊరు గోదావరి. ఇది ఈ గోదావరి ఇసుక ర్యాంప్ ఉండడం వల్ల లారీలు అయ్యి దూరంగా కనిపిస్తున్నాయి, లైటింగ్ కొంచెం సరిపోదేమో. నెక్స్ట్ అది వచ్చేసరికి పవర్ ప్లాంట్ వేసారు, కొన్ని రోజులు వర్క్ జరిగినట్టు ఉంది, కానీ ఇప్పుడైతే వర్క్ జరగట్లేదు. ఆ పైకి ఇది వరకు ఎక్కనిచ్చారు, ఇప్పుడు కూడా ఎక్కనివ్వట్లేనట్టు ఉన్నారు. చాలా బాగుంటుంది ఇది గోదావరి మధ్యలో. అయితే ఈ గ్రామంలో అన్ని పంటలు పండుతాయని చెప్పుకున్నాం. అయితే ఈ ఒక్క తోటలే కొన్ని రకాల కలిపి ఒక్క తోటలోనే పండిస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు పచ్చిమిరప, వంగ, అదేవిధంగా బీరపాదు, అదేవిధంగా బంతి పువ్వులు, ఇలా కొన్ని రకాల పువ్వులు ఇవన్నీ కలిపి ఒక్క తోటలోనే పండిస్తున్నారు. ఈ తోట ఏ విధంగా ఉందో ఒకసారి మనం అయితే చూడొచ్చు. రోజుని అంటే చేస్తాం, సెక్రటరీ దాకా చేస్తామండి. ఒక రోజు పందకాడ వెళ్ళిపోతాం, ఒక రోజు సెక్రటరీ దాకా ఉంటాం. 5 దాటే కొడుతున్నామండి మందులు. 5 దాటిన తర్వాత కొడుతున్నారు. కష్టపడతారండి, కానీ నెలకేమన్నా పర్లేదంటారా? ఏం చేసిన దానికి వచ్చిన దానికి అలా సరిపోద్ది. ఒకరికి లెక్క లేకుండా ఎక్కలేకుండా చేసుకునే దానికి తినడానికి అలా సరిపోతుంది. అందుకే రైతులు అంటే ఇలా అంటూ ఉంటారు కదా. నెక్స్ట్ ఏమేమి పండిస్తారండి మీ పొలాల్లో? అయితే ఇక్కడైతే ముళ్ళ తోట అండి, వంగ తోటలు, బీరపాదులు, దొండపాదులు, బొంతంటికెళ్ళండి. ఓకేనండి, పువ్వులు కూడా కాలీఫ్లవర్ అండి, కూర కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా. ఇంకా పండని అంటే ఉండదు ఇక్కడ. బంతి పూలు కంద, చక్కెరకాయలు, అంటి తోటలు అండి, మొత్తం అన్ని వేస్తామండి ఇక్కడ. మీ ఊరు ఇంకొక స్పెషాలిటీ మందపల్లి శనేశ్వర స్వామి అంటే మొత్తం అందరికి. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారండి? ఆ గుడి మీ ఊర్లో ఉంది కదా. మా ఊర్లో మేమే వెళ్తామండి, అందరూ కూడా బయట ఊరు నుంచి మా ఊరు వస్తారు. అవునండి, ఎక్కువ అనుకుంటే అందరూ అక్కడికి వెళ్ళి చూసి వస్తారు. మేము మా గుడికాడికి వచ్చినప్పుడు తెలుస్తుంది, మీకు తెలిసిపోద్ది. అందరూ వాళ్ళని చూడడానికి అందరూ వాళ్ళ దగ్గర వెళ్తారు మీరు అన్నట్టు, కానీ మా ఊరికి వాళ్ళు వస్తారు, మీ ఊరు వస్తారు. బాగుందండి. అయితే మొత్తం సినిమా యాక్టర్లు చాలా మంది వస్తారండి. అంటే పెద్ద పెద్ద యాక్టర్లు అయితే నైట్ టైం వచ్చి తెలియకుండా వెళ్ళిపోతారండి, మూసేస్తారని. చిన్న చిన్న యాక్టర్లు అయితే మామూలుగా ఫోటోలు వస్తా ఉంటారు. క్యాజువల్ గా అందరూ ఎలా తిరుగుతారు అలాగే తిరిగేస్తారండి. మా ఊరు శ్రీహరి గారు వాళ్ళందరూ కూడా ఫోటోలు వచ్చి వస్తా ఉండే పెద్ద పెద్ద హీరోలు అయితే అండి. మామూలుగా ఫోటో తెల్లరగట్లు వచ్చి తెల్లరగట్ల గుర్చెప్పుడు కోసం చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. బాగుందండి, అసలు వాతావరణం అయితే సూపర్ ఉందండి, బాగుంటదండి. ఓకే, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, చూసాం కదా. అంటే ఇంత నైట్ వరకు ఇక్కడ కష్టపడితేనే కానీ రేపు మళ్ళీ మార్కెట్కి మనకి కూరగాయలు అవి వెళ్ళమాట. ఇక్కడ ములక్కాడలు అవన్నీ ఇవన్నీ నైట్ అంతా చేసుకుని వర్క్ ఇంటికి వెళ్తారంట. సార్ థ్యాంక్స్ అండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెళ్తామండి మేము వంకాయలు. పర్లేదులేండి, చూసారు కదా. ఇప్పుడు వెళ్తామన్నా మళ్ళీ వంకాయలు అన్నారు. ఇందాక చెప్పారు ములక్కాయలు కూడా ఉన్నాయండి, దూరాన్ని ఉన్నాయన్నారు. అవసరం లేదన్నాం. సరే మళ్ళీ నమస్తే సార్ పంతులు గారు. స్వామి మహత్యం గురించి కొంచెం మాకు ఇక్కడికి ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయి, ఎవరెవరు వస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా, ఇవన్నీ కొంచెం చెప్తారని చెప్పి. మందేశ్వర క్షేత్రవాసం
శ్రీమన్మందేషు సంజ్ఞకం పార్వతీ సహితం దేవం శనిపీడా నివారకం గౌతమ్యాః దక్షిణే తీరే సూర్యకుండ సమీపగ భక్తాభీష్టప్రదం దేవం నిత్యతైలాభిషేచనం. పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వథుడు పిప్పలుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులిద్దరూ కూడా ఉండేటువంటి తపోములకి యజ్ఞ యాగాదులకి వాటికి భంగం చేస్తూ ఉండేవారు. ఉత్తరంగా 1 మైలు దూరంలో బ్రహ్మ యజ్ఞం చేశాడు. అక్కడ బ్రహ్మగుండాలు ఉన్నాయి. దానికి ధాతపురము అని పేరు. బ్రహ్మపురం అవతల ఉంటుంది. ఆ ఊరికి ఈ ఊరికి మయంగా లంక ఉంది. ఆ లంకలో ఉన్నాయి బ్రహ్మయజ్ఞం అంటే హోమగుండాలు. ఇప్పుడు దాన్ని తాతపూడి అంటారు. కొన్ని యుగాలైంది. తాత అనగా బ్రహ్మ. తూర్పుగా 1 మైలు దూరంలో సూర్యుడు యజ్ఞం చేశాడు. అక్కడ సూర్యగుండాలు ఉన్నాయి. ఈ యజ్ఞ యాగాదులకి ఉండేటువంటి మహర్షులకి యజ్ఞ యాగాదులు చేయించే వాళ్ళకి వీళ్ళందరికీ తపోభంగాలు యజ్ఞ విఘ్నాలు అవి చేస్తూ ఉంటే అశ్వథుడు పిప్పలుడు అనే రాక్షసులు ఆ రాక్షసుల్ని ఇక్కడ శని సంహారం చేశాడు. శని అనగా సూర్యకుమారుడు. సూర్యుడు నవగ్రహముల్లో పడి సూర్యకుమారుడైనటువంటి శని నవగ్రహముల్లో పడి సూర్యకుమారుడే యమధర్మరాజు కూడా. ఓకే. అష్టదిక్పాలకుల్లో వాడు. దక్షిణ దిక్కు అధిపతి యముడు. అప్పుడు ఆ శని ఇక్కడ రాక్షసులను సంహారం చేస్తే శనికి బ్రహ్మహత్యా దోషం పెట్టింది. దేవతలు రాక్షసులు అప్పచెల్లుల పిల్లలు. కశ్యప మహర్షి బ్రాహ్మణుడు. ఆయనకి 80 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి దేవతలు, ఒక భార్యకి రాక్షసులు, ఒక భార్యకి అష్టమహానాగులు, ఒక భార్యకి సూర్యుడు రథసారథి, ఒక భార్యకి గౌరత్మంతుడు, ఒక భార్యకి వృక్షములు చెట్లు చేమలు, ఒక భార్యకి పర్వతములు రాళ్ళు రప్పులు, ఒక భార్యకి అశ్వములు గుర్రములు. ఇలాగా ఒక్కో భార్యకి ఒక్కోళ్ళు జన్మించారు. అందులో దేవతలు ఒక భార్యకి రాక్షసులు ఒక భార్యకి జన్మించారు. దితి అజితి అనేటువంటి వాళ్ళకి. దీతి వల్ల దైత్యులు, అజితి వల్ల ఆజిత్యులు జన్మించారు. కశ్యపుడు బ్రాహ్మణుడు గనక ఆయన వల్ల జన్మించారు గనక రాక్షసులు కూడా బ్రహ్మజాతుల వాళ్ళే. శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. రామలింగేశ్వరుడు రామేశ్వరం దక్షిణానుంది మద్రాసు దగ్గర. దాన్ని సేతుబద్ధేతు రామేశ్వరం అంటారు. సేతు ఒకటి చోట ఉంది, సముద్రం ఉంది. శని ఇక్కడ అశ్వథుడు పిప్పలుడు అనే రాక్షసుల్ని శని సంహారం చేసి శని బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసి తన యొక్క బ్రహ్మహత్యా దోషం మొదలుగొట్టుకుని శనికి ప్రీతికరమైన నువ్వుల నూనె అభిషేకము, నువ్వులు బెల్లం కలిపి తిలపిష్ట నివేదన, దాన్నే తైలాభిషేకం అంటారు. ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని వల్ల కలిగేటువంటి బాధలు పోవుగాక అని చెప్పి దీవించి పడిపోయాడు శని. అప్పటి నుంచి శనికి ప్రీతికరమైన వస్తువులతోటి శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ శని వల్ల కలిగేటువంటి బాధలు పోవటం కోసం. శనైశ్చరో మందహ అని శనిని మందుడు ఉంటారు, శనివారాన్ని మందవారము ఉంటారు, శనిని మందగమనుడు ఉంటారు. శనికి 9 పర్యాయనామాలు ఉన్నాయి. కోణస్థ, పెంగళోప బృహు, కృష్ణో రౌద్రాంత కోయమ, సౌరి శనైశ్చరో మందహ, అశ్వత్థ పిప్పల దేవసంస్తుత. మందుడనే నామాంతరం శనికే ఉంది కనుక అయింది మందేశ్వరుడు అంటారు. ఆ దేవుడి గురించి ఆ పేరు గ్రామానికి. మందేశ్వరుడు మందఫలి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. పురాతనమైంది, కొన్ని యుగాల నాటిది దేవతా ప్రతిష్ఠ. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి 2 ఆలయం. అశ్వత్థ పిప్పల సంహారం అయిన తర్వాత వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేశారు. త్రియంబకాచలంలో పుట్టి గోదావరి నది రాజమండ్రి వచ్చింది. రాజమండ్రి నుంచి 7 మహర్షులు 7 పాయల్ని తీసుకెళ్లారు. 7 పాయలు సముద్రంలో కలిసాయి. సప్తసాగర సంగమం అంటారు. కాకినాడ నుంచి అంతర్వేది వరకు 7 పాయలు ఉన్నాయి. మొట్టమొదటిపై కాకినాడలో చొల్లంగిలో కలిసింది. కాకినాడ పక్కనే ఉంది చొల్లంగి. చొల్లంగి తీర్థం, చొల్లంగి అమావాస్య రోజుని చొల్లంగి తీర్థం. అక్కడ లక్షల మీద స్నానం చేస్తారు. ఈశ్వరుని విష్ణువుని దర్శనం తీర్థం చూసుకుని ఇంటికి పోతారు. 7వ పాయ అంతర్వేదిలో కలిసింది.
అక్కడ లక్షణమే స్నానం చేస్తారు. సముద్ర స్నానం చేసి ఈశ్వరుని విష్ణువుని దర్శనం చేసుకుని మధ్యాహ్నం రథయాత్ర చూసి ఇంటికి పోతారు. సప్త మహర్షుల్లో పడే గౌతముడి హోమగుండాలు ఎప్పటికే ఆరకపోతే గౌతముడు గోదావరిని యజ్ఞగుండాల మీదుగా తీసుకెళ్ళాడు. బ్రహ్మగుండాల మీదుగా, సూర్యగుండాల మీదుగా. పూర్వం ఈ ఊరు గోదాట్లో ఉండేది. ఆలయ ప్రాంగణం 6 అడుగుల లోతు, వీధులు 12 అడుగుల లోతు, ఈశాన్యం లంక 18 అడుగుల లోతు. శ్రావణ మహాగోరస్తే ఊరంతా మునిగిపోయి దేవుడు మునిగిపోయి గుళ్ళు అంతేదిగా, గుళ్ళు వీధుల్లో అంతేదిగా, దేవుడికి అర్చన లేదు. గోదావరి గట్టు దక్షిణాన్ని ఉంది. బ్రిటిష్ వారి టైంలో ఆనకట్టు కట్టి కాలువలు ఇచ్చాడు. దాన్నే గోదావరి గట్టు కాలగట్టు చేసాడు. తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరి సస్యశ్యామలం అయిపోయింది ఈ కాలువలు ఇవ్వడంతో. కొబ్బరి తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు, జామ తోటలు, అరటి ఊడుపు చేలు, చెరుకు తోటలు, కోట్ల మీద అయింది ఆదాయం. దాంతో గోదావరి బ్రిడ్జిలు, కాలువ వంతెనలు, రోడ్లు వేశారు. రూట్ ఏర్పడింది. 53లో పెద్ద వరద వచ్చి ఆగ్నేయాన్ని చిన్నగండి, నైరుతి మూలని పెద్ద గండి పడి ఇక్కడే కొట్టుపోయింది. 86లో పశ్చిమ గోదావరి పోయింది. 53లో తూర్పు గోదావరి పోయింది గొళ్ళుపడి. 60లో వేశాడు గోదావరి గట్టు ఈ ఊళ్ళోకి రాకుండా. ఓ మైలు దూరం ఊరికి తిప్పి కాలగొట్టి గెలిపాడు. 60 తర్వాత ఇంక ఊళ్ళో గోదావరి రాదు. 60 తర్వాత ఆలయ ప్రాంగణం 6 అడుగులు మెరక చేశాడు. వీధులు 12 అడుగులు మెరక చేశాడు. 4 అడుగులు గుళ్ళు గొప్పటిపోయాయి. మంతేశం 4 అడుగులు ఎత్తుగా ఉంటాడు, 2 అడుగులు కింద పోయాడు. పైకి ఎత్తుదా ఉన్నారు. భారతదేశంలో చిన్న ప్రతిష్ట అయిన శివలింగం ఇది ఒకటే. ఈ మారుమూలకి ఎవడో రాడు. మా నాన్నగారి టైంలో పంటలు లేవు, డబ్బు లేదు, అభిషేకం లేదు. అంచేత పైకెత్తుద్దంటే పాతగుళ్ళన్నీ సిమెంట్ చేసి బాగు చేశారు. 60 తర్వాత గోదావరి బ్రిడ్జిలు కట్టాడు, కాలువ వంతెనలు కట్టాడు, రోడ్లు వేశాడు. ఆలయ ప్రాంగణం 6 అడుగులు మెరక చేశాడు, వీధులు 12 అడుగులు మెరక చేశారు. ఇప్పుడు జనం పెరిగారు. శనిక ప్రీతిగన రోజు శనివారం కనుక ప్రతి శనివారము 100, 200, 300, 400 తైలాభిషేకాలు అవుతాయి. ప్రతిరోజు 5, 10 తైలాభిషేకాలు అవుతాయి డైలీ. ఇవాళ అమావాస్య 100 అభిషేకాలు అయ్యాయి. త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే శని త్రయోదశి, శనివారము త్రయోదశి కలిసిన రోజు పర్వదినం. అవి వెళ్ళే తీర్థం అక్కడ 4 మాసాలకే 2 సార్లు గెలుస్తుంది. పౌర్ణం ముందు, అమావాస్య ముందు. పౌర్ణం ముందు 10,000 అభిషేకాలు అవుతాయి. అమావాస్య ముందు 20,000 తైలాభిషేకాలు అవుతాయి. ఆలయ ప్రాంగణం అంతా అభిషేకాలే, గుడెంకల కొబ్బరి తోట అంతా అభిషేకాలే. క్యూలోంచి రావాలి. గోడబయట తొట్టులో పోసేసి మండపంలోంచి దర్శనం, క్యూలోంచి పడే మండపంలో ఇస్తారు పాదుకులు. ఆ బయట పోసిన నూనె లోపల తొట్టులోకి వెళ్తుంది. ఉత్తప్పుడు శనివారం లోపల తొట్టులో పోస్తారు. ఆ తొట్టులో పోసిన నూనె వెళ్ళే శనిహండి ఎత్తే పడుతుంది ధారాపత్రంలోంచి. ఆ నూనె పడ్డమే తైలాభిషేకం. ఆయనే శనేశ్వరుడు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చాడు. అప్పుడు వంతెనలే లేవు. బోడిపాలెం కొత్తపాడు వంతెన నుంచి తిరిగి వచ్చాడు. రోడ్డు కూడా వేసేసాడు. గోదావరి గట్టు కంకర రోడ్డు వేసేసాడు, ఎర్ర కంకర రోడ్డు. ఆయన రావడం కోసం బోర్డంత ఏర్పాటు చేసేదాని గురించి. తర్వాత ఎన్టీ రామారావు పదవికి ముందు వచ్చాడు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చాడు. పెద్ద మంత్రులు వాళ్ళు బోళ్ళ మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. భారతదేశంలో చిన్న ప్రతిష్ట అయిన శివలింగం ఇది ఒకటే. శివుడికి అభిషేకం చేస్తే ఏ దోషం ఉన్నా పోద్ది. ఇక్కడ శివలింగం పురాతన ఆలయం, కొన్ని యుగాల నాటి దేవతా ప్రతిష్ట. ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కట్టి కాలువలు ఓడుతూ ఉంటే వేల కొలిది ఎకరాలు పండిస్తూ ఉంటాయి, కోట్ల కొలిది ఆధారమైంది. ప్రపంచం అంతా పెరిగింది. దాంతో భక్తి పెరిగింది. ప్రతి శివాలయము కిటకిటలాడుతుంది. మహాశివరాత్రి శనివారం కలిస్తే 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఒకసారి మహాశివరాత్రి శనివారము త్రయోదశి కలుస్తుంది. మహాశివరాత్రి శనివారం నాడు కలవాలంటే 15 ఏళ్ళు పడుతుంది. మొన్న 18/2/2023లో వచ్చింది. ఓ లక్ష మంది వచ్చారు. 4 లైన్లో పంపించేశారు. బాగుంది. పూర్వం అలా లేదు, తొక్కిసలాట జరిగేది ఇక్కడ. మేము వంశపారంపర్యార్చకుడు. ఇక్కడ ప్రధానార్చకుడు నేను ఆగం పండితుడు. నా పేరు ఐరూలు శ్రీరామమూర్తి. పెద్ద మంత్రులు వాళ్ళు మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ అభిషేకం చేయడం వల్ల. తైలాభిషేకం చేస్తారు. శని ప్రతిష్ఠ అయిన శివలింగం మందేశ్వరుడు మందపల్లి, ఆయనకే తైలాభిషేకం. ఆయన భార్య పార్వతీదేవి. బ్రహ్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. 3వ ఆలయం బ్రహ్మేశ్వరుడు, బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు. తర్వాత కర్కోటకుడైన సర్పరాజు ఇక్కడ తపస్సు చేసేవాడు. అష్టమహానాగుల్లో వాడే నలమహారాజును గడిచాడు. తపస్సును పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. కర్కోటకుడు సర్పరాజు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు నాగేశ్వరుడు. అది స్ఫటికలింగం. శివలింగం పైన సర్పం ఉంది శివలింగానికి.
తర్వాత 5వది విష్ణాలయం వేణుగోపాల స్వామి. మొత్తం ఇక్కడ 5 ఆలయాలు ఉన్నాయి. 5 ఆలయాలు ఒకే లైన్లో ఉన్నాయి. ఈ మొట్టమొదట నేనే మందేశ్వరుడు, శనేశ్వరుడు, శని ప్రతిష్ఠ అయిన శివలింగం, ఆయనకే తైలాభిషేకం. కొన్ని యుగాల నాటి దేవతా ప్రతిష్ఠ. పురాతన ఆలయాలని పెరిగాయి డబ్బులు పెరగడంతో, భక్తి పెరిగింది డబ్బుతో. పూర్వం పంటలు లేవు, డబ్బు లేదు, అభిషేకం లేదు. అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రదేకో ఘృతయో నిరేధి ఘృతం పేత్వా మధుచారు గవ్యం పితేవ పుత్ర నభిరక్షతాదిమం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఆదిత్యాదినవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు సమస్త శనిగ్రహ దోష పీడా పరిహారోస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఇప్పుడు మనం చూస్తున్న ఈయనే శనీశ్వరుడు, శివుని చేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఇది. అప్పుడు ప్రతిష్ఠ ఎలా జరిగిందో ఇప్పటికీ అలానే ఉంది. అందుకే ఈ లింగం నుంచి చూసుకుంటే ఈ గ్రామంలో ఉన్న రోడ్ల వరకు ఇంచుమించుగా ఒక 8-9 అడుగుల హైట్లో అయితే రోడ్లు ఉంటాయి. ఇక మేము వెళ్ళేసరికి ఆలయం క్లోజ్ చేసే టైం అయింది కాబట్టి ఇంకా ఆలయం అయితే మేము వెళ్ళిన తర్వాత క్లోజ్ చేశారు. పంతులు గారు అయితే ఇప్పుడు మనకి మిగతా విషయాలన్నీ అయితే చెప్పారు కదా. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే మార్నింగ్ టైం కనుక వెళ్తే ఈ ఆలయాన్ని ఇలా చూపించడానికి ఉండదు, ఆ పంతులు గారు మనతో మాట్లాడడానికి టైం ఉండదు అన్నమాట. ఒక అందుకు ఆలయం పూర్తిగా చూపించలేకపోయినా సరే ఈ సమయంలో వెళ్ళినందుకు పంతులు గారితో అయితే పూర్తిగా మాట్లాడించగలిగాం. మనం ఇప్పుడు చూడొచ్చు ఈ సింహద్వారాన్ని. ఈ మెట్ల పైనుంచి సింహద్వారం నుంచి చూసుకుంటే రోడ్డు అదే హైట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేసు ఈ ఆలయానికి సంబంధించింది ఇది చాలా డౌన్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా అప్పుడు ప్రతిష్ట మార్చలేదు కాబట్టి ఇవేమీ కూడా మార్చలేదు. గుడి కూడా కిందకే ఉంది. వీటినే మారుస్తున్నారు తప్ప అక్కడ ఉన్న ప్రతిష్ట జరిగిన ప్రాంతాన్ని కానీ ఆ శివలింగాన్ని కానీ ఇప్పటి వరకు మార్చలేదు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ ఇంత డౌన్లో ఉంది అనుకుంటే ఇక్కడి నుంచి గర్భగుడి చూసుకుంటే ఇంకా లోతులో అయితే ఉంటుంది. ఇదండి మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం గురించిన పూర్తి వివరాలు. అయితే అదేవిధంగా ఆలయాన్ని కూడా చూసాం, అదేవిధంగా మందపల్లి గ్రామం ఏ విధంగా ఉందో చూసాం, ఇంకా ఇక్కడ ఉన్న మండువలోగిలి చింతం కృష్ణ గారి హౌస్ కూడా చూసాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సరిపోతుంది.